సైజ్ రియల్లీ డజంట్ మ్యాటర్ అండి. కాకపోతే ఏంటంటే మా నాన్నకి డాక్టర్ ఇచ్చే నాలెడ్జ్ కంటే ఇంటర్నెట్‌లో ఇచ్చే నాలెడ్జ్, ఏదో పాన్ సైట్స్‌లో ఇచ్చే నాలెడ్జ్, ఏదో బుక్స్‌లో చదివే నాలెడ్జ్, గూగుల్‌లో చదివే నాలెడ్జ్ ఇలాంటివన్నీ చూసి సైజ్ పెద్దగా ఉంటేనే మనం మేల్, లేదంటే మనం మేల్ కాదు. ప్రాపర్ మేల్ కాదు. అంటే నాకు పెద్దగా సైజ్ లేకపోతే నేను పవర్‌ఫుల్ అబ్బాయిని కాదేమో అని డిసైడ్ అయ్యి ఒక ఫ్యాక్టర్ లాగా వచ్చేసింది బయట. బట్ ఓకే. రియల్లీ సైజ్ డజంట్ మ్యాటర్ అండి. ఇండియన్స్‌లో ఒకలా ఉంటది. యూఎస్ వెస్టర్న్ సైడ్‌లో ఒకలా ఉంటది జెనెటిక్స్‌ని బట్టి. అరబ్ కంట్రీస్‌లో ఒకలాగా, ఆఫ్రికన్ కంట్రీస్‌లో ఒకలాగా. ఆళ్ళ బాడీ బిల్ట్‌ని బట్టి, వాళ్ళ జెనెటిక్స్‌ని బట్టి కొంచెం కొంచెం సైజ్ డిఫరెన్సెస్ అసలు ఉంటాయి. ఈ సైజ్ గురించి వస్తే మనకి డిఫరెంట్ మీరు ఇప్పుడు చెప్పారు డిఫరెంట్ కంట్రీస్‌లో దట్ జెనెటిక్స్ వల్ల వచ్చే ఇది అని చెప్పి. అవును. సో ఇండియన్ మేల్‌కి జనరల్‌గా ఉండే సైజ్ ఏంటి? యూజువల్‌గా 4-5 ఇంచెస్ అంటామండి. 4-5 ఇంచెస్ ఉంటే చాలు. ఓకే. ఇండియాలో కూడా సౌత్ ఇండియన్స్ ఒక జెనెటిక్స్ ఉంటారు. నార్త్ ఇండియన్స్ ఒకలా ఉంటారు. నార్త్ ఈస్ట్ ఆళ్ళు ఒకలా ఉంటారు. కాశ్మీరీస్ ఒకలా ఉంటారు. సో, డిపెండ్స్ ఆన్ ద బాడీ సైజ్. మనం ఎంత ఉన్నామో నార్త్ ఈస్ట్ ఆళ్ళు అంత సైజ్ ఉంటారు కదా! వాళ్ళు కొంచెం తక్కువ చిన్న స్టేచర్స్‌లో ఉంటారు. అవును. సో, డిపెండ్స్ ఆన్ ద డిఫరెంట్ రీజియన్స్, జెనెటిక్స్, మిక్స్ అండ్ మ్యాచ్ పాపులేషన్స్ ఇయన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుందండి. యూజువల్‌గా 4-5 ఇంచెస్ ఉంటే దట్ ఈస్ సఫిషియంట్. ఎందుకంటారు అంటే, యూజువల్‌గా సైజ్ దేనికి మ్యాటర్ అంటే ఎరెక్షన్ అయినప్పుడు ఫీమేల్స్‌ని సాటిస్ఫై చేయటానికి అనేదే ఒక కాన్సెప్ట్. సో, ఆ కాన్సెప్ట్‌లోకెళ్తే ఫీమేల్ రిప్రొడక్టివ్ కెనాల్ లోపల వెజైనా ఏదైతే ఉందో అది దాని ఎంత లెంత్ ఉన్నా యూట్రస్ దాకా లోపల లెంత్ ఉన్నా అనవసరం అండి మనకి. సెన్సరీ వచ్చే ఆ సెన్సరీ రిసెప్టార్స్, ఆ నర్వ్ ఎండింగ్స్ అన్నీ స్టార్టింగ్ 4-5 ఇంచెస్‌లోనే ఉంటాయి. ఓకే. అంటే మన ఫింగర్ పట్టేంత. ఆ 4-5 ఇంచెస్‌లో పెనీస్ ఎళ్లి టచ్ అయినప్పుడే వస్తది. అది కాకుండా 6 ఇంచెస్, 7 ఇంచెస్, 8 ఇంచెస్ ఉన్న ఎంత లోపలికి మనం రబ్ అయినా ఉపయోగం ఏం లేదు. ఓకే. బట్ ఏంటంటే మనకు సైకలాజికల్‌గా సైజు పార్న్ వీడియోస్ చూస్తారు. ఏదో ఇంటర్నెట్‌లో కొడతారు. గూగుల్‌లో అడుగుతారు. డిఫరెంట్ ఆన్సర్స్ చెప్తారు. సో, అందుకనే సైజ్ డజంట్ మ్యాటర్ అనేది అందుకనే. యాక్చువల్‌గా మెడికల్ నాలెడ్జ్ ఉన్నోళ్ళు చెప్తారు. మీరు యూరాలజిస్ట్ దగ్గరికెళ్ళినా, ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికొచ్చినా, ఎవరన్నా సెక్స్ స్పెషలిస్ట్ సైకాలజిస్ట్ దగ్గరికెళ్ళినా డాక్టర్స్ విల్ టెల్ యూ. బట్ ఒక నానుడి ఏంటి అంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా మనం వినేది జనరల్‌గా సైజ్ మ్యాటర్ అనే వింటాం. సైజ్ డజంట్ మ్యాటర్ దట్ అది ఒక పక్కన పెడితే సైజ్ మ్యాటర్. ఇప్పుడు చిన్నగా ఉన్నా లేదంటే పెద్దగా ఉన్నా వాళ్ళ సైజ్‌ని తగ్గించుకోవటానికి కానీ పెంచుకోవటానికి కానీ ఎలాంటి సర్జరీస్ అవైలబుల్‌గా యూజువల్‌గా ఉన్నాయి? తగ్గించుకోవటానికి అట్లా ఏం ఉండదండి. ఓకే. మీరు తగ్గించుకోవటానికి ఏదైనా ప్రొసీజర్ చేస్తే ఆ నర్వ్ ఎండింగ్స్‌ని డ్యామేజ్ చేసి ఓహ్! అసలు ఎరెక్షనే అవ్వకుండా ప్రాబ్లమ్ అవుద్ది ఒక్కొక్కసారి. తగ్గించుకోవడానికి. ఒక్కొక్కసారి ఏమైనా ఇన్ఫెక్ట్ అయితే సర్జికల్ ప్రొసీజరు పెనిస్ మొత్తం మీకు కుళ్ళిపోయి మొత్తం డ్యామేజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటది. సో, తగ్గించుకోవటానికంటూ ప్రొసీజర్స్ ఏమీ లెవ్వు. పెంచుకుంటాకైతే కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. ఓకే. సో, పెంచుకుంటాకు ప్రొసీజర్స్ ఎలా అంటే మీకు సింపుల్‌గా చెప్పాలి అంటే కొంచెం లెంత్ పెరగాలి 1 ఆర్ 2 ఇంచెస్ అంటే స్కిన్‌ని అటు ఇటు అడ్జస్ట్ చేసి కొంచెం పెంచొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు అబ్నార్మల్‌గా పెరగాలి అంటే కొంతమందికి ఆ వాంటింగ్ ఉంటదండి. పార్న్ ఇండస్ట్రీస్ ఆటిలో ఉండేవాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళొచ్చి మాకు అబ్నార్మల్ సైజ్ కావాలంటే టాబ్లెట్స్ వైస్ పెరుగుతాకుంటాయి టాబ్లెట్స్. లేదు అంటే పెనైల్ ఇంప్లాంట్స్ అని పెడతాం. చిన్న చిన్న సిలికాన్ రాడ్స్ లాగా ఉంటాయి. అలాంటివి పెడతాం. లేదు అంటే గనక పెనైల్ పంప్స్ అని ఉంటాయి. అంటే మన బీపీ ఆపరేటర్స్ మనం ప్రెస్ చేస్తుంటే ఎలా అయితే బీపీ పెరగడానికి ఇన్ఫ్లేట్ అవుతా ఉంటుందో బల్బు, అలా పక్కన ఒక బల్బ్ లాగా ఉంటది. దాన్ని ప్రెస్ చేస్తా ఉంటే ఎంత ప్రెస్ చేస్తే పెనైల్ లెంత్ అంత పెరుగుతది. ఓకే. సో, బట్ ఇయన్నీ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ అన్‌న్యాచురల్ అండి. ఓకే. సో, దీనివల్ల మనం సర్జరీ చేస్తున్నప్పుడు రిస్క్. లేదు అంటే ఏదైనా ఇన్ఫెక్ట్ అయినా మనకి పెనిస్ పాడైపోవచ్చు. నర్వ్ డ్యామేజ్ అవ్వచ్చు. సో, ఎరెక్షనే రాకపోవచ్చు. అండ్ ఆళ్ళకి ఆ ఫీల్ ఉండకపోవచ్చు. సో, యూజువల్‌గా ఇయన్నీ ఎవరికి చేస్తామంటే ఏదన్నా పెనైల్ కార్సినోమాస్ కానీ, ఏదన్నా క్యాన్సర్స్ కానీ, ఏదన్నా యాక్సిడెంట్స్ అయ్యి గానీ, ఏదన్నా డ్యామేజ్ అయ్యి పెనిస్ ఎరెక్షన్ రాకపోతే అలాంటి ఆళ్ళల్లో ఇయి చేస్తాం. ఓకే. ఇన్ అంటే జనరల్ పాపులేషన్‌లో నాకు చిన్నగా ఉంది కొంచెం లెంత్ పెంచండి అంటే జస్ట్ స్కిన్‌ని అడ్జస్ట్ చేసి చేసేస్తాం. అంటే కొంతమంది పుట్టుకతోనే ఇప్పుడు నాట్ ఓన్లీ సైజ్ షేప్స్‌లో కూడా డిఫరెంట్ షేప్స్‌తో పుడుతూ ఉంటారు. యెస్. అలాంటి వాళ్ళకి మీరు సర్జరీ సజెస్ట్ అది చేస్తారా? వెరీ కామన్ అండి. కార్డీ అంటాం మేము. కార్డీ అంటే ఏంటంటే పెనిస్ ఇలా ఉండాల్సింది ఇలా బెండ్ అయ్యి ఉంటది. ఓకే. సో దట్ ఆళ్ళకి ఎరెక్షన్ అయినా కూడా ఇలా ఇలా బెండ్ అయ్యే ఎరెక్ట్ అవుతది బనానా షేప్‌లో.
సో అలాంటప్పుడు ఏంటంటే కొంతమందికి పెయిన్ఫుల్ ఎరెక్షన్స్ ఉంటాయి, కొంతమందికి ఏంటంటే పార్ట్నర్తో ఇబ్బంది ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే అవి చిన్నప్పుడు వస్తేనే ఈజీగా మనం దాన్ని అడ్జస్ట్ చేసేయచ్చు. అలా కాకపోతే కొంచెం పెద్ద ఏజ్ వచ్చాక కూడా మనం కార్డీ పెనీస్కి మనం షేప్ చేంజ్ చేసేయచ్చు కొంచెం. ఇలా కాకుండా కొంతమందికి ఏంటంటే హైపోస్పేడియాస్ అంటాం. హైపోస్పేడియాస్ అంటే ఏంటంటే మనకి పెనీస్ టిప్లోనే యూరిన్ వచ్చేది ఓపెన్ అవుతుంది. అలా కాకుండా వాళ్ళకి వెనకాలకు ఓపెన్ అవుతుంది. ఓ సో పెనీస్ కింద బేస్, ఇది పెనీస్ అయితే ఇక్కడ ఓపెన్ అవ్వకుండా కింద ఓపెన్ అవుతుంది. ఓకే. సో అది కూడా కరెక్ట్ చేసే సర్జరీస్ ఉంటాయి. వీళ్ళందరిలో పెనీస్ సర్జరీస్ అనేది ఏంటంటే చాలా పెద్ద సబ్జెక్ట్. బట్ అదేంటంటే ఇన్ జనరల్ దాని గురించి ఎవరో మాట్లాడరు కాబట్టి తెలియదు ఎవరికి, అంతే. మేజర్గా ఎలాంటి పేషెంట్స్ మీ దగ్గరికి వస్తుంటారు సార్? అంటే సైజ్ పెంచుకోవడానికి వస్తూ ఉంటారా, లేకపోతే షేప్ మార్చుకోవడానికి వస్తూ ఉంటారా, లేకపోతే ఇప్పుడు అబ్నార్మల్ షేప్ని ఎంతమందికి మీరు ఇంతవరకు సజెస్ట్ చేసి ఉంటారు? ఎంతవరకు యూజువల్గా మా దగ్గరికి వచ్చే కేసెస్లో ఒక 100%లో కంపేర్ చేసుకుంటే ఒక 10 to 15% వరకు అంతా బాగుండి సైజ్ పెంచుకుంటాకు వస్తారండి. వస్తే వాళ్ళకి మేము ఏం చేస్తామంటే సెండ్ ఫస్ట్ సైకియాట్రిస్ట్ దగ్గరికి పంపిస్తాం. అంటే ఎరెక్షన్ అవ్వపోవటానికి కారణం, తక్కువ అవటానికి కారణం ఏంటంటే సైజ్ తక్కువ ఉండటం కాదు, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు. అంటే ఆ పార్టిసిపేట్ చేసే ముందు ఆ టెన్షన్కి చేయాలి అనే టెన్షన్కి ముందు ఎరెక్షన్ రాదు. ఓకే, దట్ ఈజ్ వన్ థింగ్. అది ట్రీట్ చేసే సైకియాట్రిస్ట్ దగ్గరికి పంపించి కౌన్సిలింగ్ ఇప్పిస్తాం, ఎట్లా చేయాలి ఏంటి అనేది. వాళ్ళందరూ కొంచెం మైండ్ ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇట్లాంటి చిన్న సజెషన్స్ వాళ్ళ సబ్జెక్ట్ వేరే వాళ్ళు ఇస్తారు. లేదు అసలు ఆ ప్రాబ్లం కాదు ఇంకా వేరే ప్రాబ్లం అని తెలిస్తే యూరాలజిస్ట్ దగ్గరికి పంపిస్తాం. యూరాలజిస్ట్ ఏం చేస్తారంటే మీకు హార్మోన్స్ అన్నీ బాగానే ఉన్నాయా, సో టెస్టోస్టెరాన్ కానీ మిగతా సెక్స్ హార్మోన్స్ అన్నీ బాగానే ఉన్నాయా, డెవలప్మెంట్ బాగానే ఉందా, టెస్టిస్ బాగానే ఉందా, ఇవన్నీ చూసుకుని దానికి తగ్గ సజెషన్స్ ఇస్తారు. ఓకే. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి బట్ స్టిల్ దే వాంట్ సైజ్ ఇంక్రీజ్ అప్పుడు మా దగ్గరికి వస్తే మనం 1 or 2 inches సైజ్ పెంచగలం. మరీ పెద్దగా సైజ్ పెంచేయలేం మనం ఏమి. న్యాచురల్ వేలో పెంచాలి అంటే 1 or 2 inches పెంచగలం సైజ్, అంతే. మనం స్కిన్ ఫ్లాప్ని అడ్జస్ట్ చేసి అటు ఇటు చేసి. సో ఇది కాకుండా ఇంకా మిగతా 30-40% వచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు అంటే మనకి ఈ బర్త్ డిఫెక్ట్స్, అంటే పుట్టగానే చూసుకుని చిన్నప్పుడే వచ్చి మన దగ్గరికి వచ్చి చేయించుకునే వాళ్ళు 30-40% ఉంటారండి. ఇంకొక 30-40% ఎవరు ఉంటారు అంటే పెద్ద అయ్యే వరకు అది పెద్ద ప్రాబ్లం అని తెలుసుకోకుండా పెద్ద అయిన తర్వాత వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారండి. నెక్స్ట్ మేల్ టు ఫీమేల్ సర్జరీస్ చేయించుకుంటానికి దానికి ఇంప్లాంట్స్ కూడా ఉంటాయి కాదు కదా. మేల్ టు ఫీమేల్ చేయాలంటే ఉన్న పెనిస్నే కట్ చేసేయాలి కదా. ఓకే. ఫీమేల్ టు మేల్ చేయాలి అంటే ఫీమేల్ టు మేల్ చేయాలంటే చేయొచ్చు. ఫీమేల్ టు మేల్ చేయాలంటే ఏం చేస్తామంటే ఒక చేతి నుంచి ఇక్కడి నుంచి ఒక కండం తీసుకొచ్చి దాన్ని పెనిస్ షేప్లో ట్యూబ్ లాగా తయారు చేసి ఫీమేల్ టు మేల్ కన్వర్షన్ సర్జరీస్లో అది పెనిస్ లాగా క్రియేట్ చేస్తాం. బట్ అది చేస్తే అది ఎరెక్షన్ రాదు. అలాంటి వాళ్ళల్లో ఏంటంటే ఆర్టిఫిషియల్గా ఎరెక్షన్ రావడానికి నేను అన్నట్టు సిలికాన్ ఇంప్లాంట్స్ కానీ లేదు అంటే ఏమన్నా పంపింగ్ ఇంప్లాంట్స్ కానీ పెడతాం. ఓకే. ఫిమేల్ టు మేల్ కూడా ఈ ఇంప్లాంట్స్ పెట్టాలి కదా. మరి మీరు చేతి దగ్గర కండకి నర్వ్ ఉండదు, దానికి ఏమి మీకు బ్రెయిన్కి సెన్సేషన్ ఉండదు కదా. సో ఎరెక్షన్ రావాలని సో ఎట్లా అవుతుంది, అవ్వదు. అందుకని చెప్పి ఆర్టిఫిషియల్గా పార్టిసిపేట్ చేసేటప్పుడు మనం దాన్ని ఇన్ఫ్లేట్ చేస్తే పెన్నిస్ లాగా ఎరెక్ట్ అవుతుంది అనమాట. అంతేగాని దానికి పెద్ద ఏం సెన్సేషన్ ఉండదు, చేస్తున్న ఫీల్ ఉండదు, అవి ఏం ఉండవు. మేల్ టు ఫిమేల్కి చేసేటప్పుడు కంప్లీట్గా చేస్తాము అని మళ్ళీ అక్కడ మీరు వెజైనా షేప్ అనేది మీరు మళ్ళీ ఇస్తారా అక్కడ? మేల్ టు ఫీమేల్ చేస్తున్నప్పుడు మనం లోపల వెజైనల్ కెనాల్ క్రియేట్ చేయాలి కదా. క్రియేట్ చేయకపోతే ఇక మనం చేసిన యూజ్ ఏ ఉంటుంది. సో యాక్చువల్గా ఏంటంటే వెజనల్ కెనాల్ క్రియేట్ చేస్తాము, స్కిన్ గ్రాఫ్ట్ వేసి లోపల క్యావిటీ లాగా క్రియేట్ చేస్తాం 4 to 5 inches. లేదు అంటే లోపల ఉన్న ఇంటెస్టైన్ని తీసుకొచ్చి వెజనల్ లాగా కోలాన్ తీసుకొచ్చి పెడతాము. ఇవన్నీ ప్రొసీజర్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఏదైనా మనం ఒక కెనాల్ని క్రియేట్ చేయటమే కానీ మనం ఆ యూట్రస్ని క్రియేట్ చేయలేము, మన రిప్రొడక్టివ్ సిస్టమ్ని క్రియేట్ చేయలేము. సో జస్ట్ ఏదో ఆర్టిఫిషియల్గా సైకలాజికల్గా క్రియేట్ చేయటం అంతే. ఓకే. ఇప్పుడు మీరు ఫిమేల్ టు మేల్ చేతి కండను తీసి పెడతామని చెప్పారు. మరి ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు పెన్నీస్కి కిందన యూరిన్ పాస్ చేసే ఒక ద్వారం యురేత్రా అని ఉంటుంది. దాన్ని మీరు మళ్ళీ ఈ పెన్నీస్కి అటాచ్ చేస్తారా? చేస్తామండి, చెయ్యాలి కదా. చేయకపోతే మన యూరిన్ ఎట్లా వస్తుంది? ఓకే. ఆ యూరిన్ బయటికి రావాలి అంటే మన పాసేజ్ పైప్ లాంటిది క్రియేట్ చేయాలి కదా. సార్ ఇది వింటూ ఉంటేనే ఇంత కష్టంగా అనిపిస్తుంది. చేయడం కూడా కష్టమేనండి. ప్రొసీజర్ విల్ టేక్ అరౌండ్ 10 to 12 hours సర్జరీ. వావ్. అంత సింపుల్ గా వెంటనే 1-2 గంటలు అయ్యే ప్రొసీజర్. అంటే ఇప్పుడు మీరు ఒక భాగం బాడీలో ఒక భాగాన్ని తీసుకొని పెన్నీస్
పెనిస్ షేప్ ఇస్తామని చెప్పారు. ఈ భాగానికి అసలు ఎలాంటి ఇవి ఇస్తారంటే దానికి సంబంధించి కొంచెం ఎలాబరేట్ చేస్తారా? ఎలా దాన్ని క్రియేట్ చేస్తారు? ఇప్పుడు దాన్ని దానికి ఏం ఎంత టైం చేస్తామంటే ఇక్కడ ఉన్న కండని బ్లడ్ సప్లైతో పాటు తీసుకొస్తామండి. అంటే ఆర్టరీ అని ఉంటుంది, వెయిన్ అని ఉంటుంది. అంటే బ్లడ్ మంచి రక్తం వచ్చేది ఆర్టరీ అంటాం, చెడు రక్తం వెనక్కి వెళ్ళేది వెయిన్ అంటాం. సో ఈ రెండింటిని తీసుకొచ్చి ఇక్కడ కింద ఉన్న ఆర్టరీకి వెయిన్కి కనెక్ట్ చేసి సర్జరీ చేయాలి. ఆ ఆర్టరీ వెయిన్ ఎంత ఉంటాయి అంటే చాలా సన్నగా 1 mm 2 mm అంత సైజు ఉంటాయి. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ అటాచ్ చేయాలి. అటాచ్ చేస్తున్నప్పుడు లోపల రక్తం గడ్డగట్టకుండా చూసుకోవాలి. రక్తం గడ్డగడితే మళ్ళీ చచ్చిపోతుంది కదా కండ, దానికి బ్లడ్ వెళ్ళకపోతే. సో ఇవన్నీ చేసుకుని మైక్రోవాస్కులర్ సర్జరీస్ అంటాం. ఇవన్నీ అంటే చిన్నగా ఉన్న బ్లడ్ వెజల్స్ని కనెక్ట్ చేసి చేస్తాం. మైక్రోస్కోప్ కింద పెట్టి చూడాలి, మన కంటికి కనపడదు ఆ సర్జరీ. అవును. సో మైక్రోస్కోప్ కింద పెట్టుకుని ఒక 15-20 టైమ్స్ దాన్ని ఎల్ఆర్స్ చేసుకుని దాని కింద చేస్తాం. మరి ఎరెక్షన్స్ రావడానికి ఇంప్లాంట్స్ అని అంటున్నారు, ఇవి ఎంత వరకు సపోర్ట్ చేస్తాయి సార్? చూడండి, ఎరెక్షన్ వచ్చినప్పుడు ఇంప్లాంట్ సైజ్ పెరగడం, ఇంప్లాంట్కి ఏమి అది ఎలక్ట్రానిక్ దేం కాదు కదా. అవును. సో ఇంప్లాంట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే పెనీస్ ఎప్పుడు పెద్దగానే ఉంటుంది. మీకు సిలికాన్ రాడ్స్ పెట్టారు అనుకోండి, పెనీస్ ఎప్పుడు పెద్దగానే ఉంటుంది. ఎరెక్షన్ వచ్చినప్పుడు ఇంకొంచెం టైటన్ అవుతుంది కానీ ఎప్పుడు పెద్దగానే ఉంటుంది. సో నన్ను అడిగితే చాలామంది ప్రమోట్ చేస్తున్నారు, సిలికాన్ ఇంప్లాంట్స్ పెడతాము, ఇన్ఫ్లేటబుల్ ఇంప్లాంట్స్ పెడతాము, బెలూన్ ఇంప్లాంట్స్ పెడతాము అని. బట్ అవన్నీ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ అండి. ఓకే. ఏదైనా కండిషన్, న్యూరలాజికల్ కండిషన్స్ ఉన్నాయి, ఎరెక్షన్ వాళ్ళకి అసలు రాదు, పెనైల్ క్యాన్సర్ వచ్చింది, రీకన్స్ట్రక్ట్ చేసాం, ఎరెక్షన్ రాదు, ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం చేయొచ్చు. కానీ మనం నార్మల్ పేషెంట్స్కి మనం సిలికాన్ రాడ్స్, ఇన్ఫ్లేటబుల్ ఇంప్లాంట్స్ పెట్టమండి. ఓకే. ఎనీథింగ్ అన్యాచురల్ ఈజ్ అన్యాచురల్, టు బి ఫ్రాంక్. ఇది ఎంతవరకు సేఫ్ అంటారు సార్? అంటే ఇంప్లాంట్స్ ఇప్పుడు మీరు చెప్పారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పంపింగ్ కానీ ఇంప్లాంట్స్ కానీ ఇలాంటివన్నీ పెట్టడం వల్ల బాడీలో ఫ్యూచర్లో ఏమైనా తేడా? చూడండి, ఇప్పుడు ఏమైనా సర్జరీ మీరు ఎవరైనా పేషెంట్ వస్తే నేను చేస్తాను, పంపించేస్తాను. ఇన్ఫెక్షన్ రాకుండా యాంటీబయాటిక్స్ వాడుకుంటాను. ఆపరేషన్ థియేటర్లో ఎనీ సర్జరీ హ్యాస్ సమ్ రిస్క్. ఎనీ సర్జరీకి రిస్క్ ఉంటుంది, ఎనస్థీషియా రిస్క్ ఉంటుంది, ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది. ఇవన్నీ బేర్ చేసే కూడా ఇంప్లాంట్స్ ఇలాంటివి పెడితే ఏమవుతుందంటే దట్ ఈస్ ఏ ఫారిన్ బాడీ. అంటే మీకు ఎట్లా అదేమి న్యాచురల్ కాదు కదా, దట్ ఈస్ ఏ అవుట్ సైడ్ ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి మన బాడీలో పెడితే మన బాడీ కూడా దానికి డిఫరెంట్గా రియాక్ట్ అవుతుంది. సో అయినప్పుడు ఒక్కొక్కసారి కాంప్లికేషన్స్ వస్తాయి. ఎట్లా అంటే పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు, రఫ్గా హ్యాండిల్ చేస్తున్నప్పుడు, లేదంటే మరీ స్కిన్ సూపర్ఫిషియల్గా అంటే స్కిన్ పల్చగా ఉంటాము, పైదాకా ఉంటాము, ఒక్కొక్కసారి ఇంప్లాంట్ బయటకు వచ్చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఇంప్లాంట్ బయటకు వచ్చేసేయచ్చు, ఇంప్లాంట్ వంగిపోవచ్చు, పక్కకి తిరిగిపోవచ్చు, పెట్టిన ప్లేస్లో కాకుండా ఇంకో పక్కకి వెళ్ళిపోవచ్చు. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ ఏనండి. సో యంగ్స్టర్స్ ఏంటంటే ఇవన్నీ తెలియక నేను చెప్పినట్టు మాక్సిమం పర్న్ ఇండస్ట్రీలో వచ్చిన ఒక అంతే. మనకి డిజిటల్ మీడియా, మనకి ఇప్పుడు మన ఇంటర్వ్యూస్ ఎలా చూస్తున్నారో అలాగే అన్ని వెబ్సైట్స్ వాళ్ళకి అవైలబుల్ ఉండటం వల్ల అవన్నీ చూసి సైకలాజికల్గా వాళ్ళకి ఒక థాట్ పడిపోతుంది, నాకు చిన్నగా ఉంది సైజు, సో రేపొద్దున నన్ను జడ్జ్ చేస్తారేమో అన్నట్టు. బట్ రియలీ అవన్నీ అపోహలండి. సైజ్ రియలీ డజంట్ మ్యాటర్, ఎరెక్షన్ వస్తే చాలు. యాక్చువల్లీ మై కిడ్ వాజ్ ఫేసింగ్ ఎట్ 3rd class. హీ ఆస్క్ మీ టు కమ్ అండ్ మమ్మీ ఇది నాది చిన్నగా ఉందంటానని చెప్పి. స్కూల్లో బుల్లింగ్ కూడా వెరీ కామన్ కదా. స్కూల్లో బుల్లింగ్ కూడా వెరీ కామన్. ఆ ఏజ్ నుంచి ఇప్పుడు మన ఇంటర్నేషనల్ స్కూల్స్లో పిల్లల్ని ఎలా జాయిన్ చేసి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళందరికీ ఇంటర్నేషనల్ తెలివితేటలు ఉన్నట్టు వాళ్ళకు కూడా ఈ ఇంటర్నేషనల్ థాట్స్ అన్నీ వస్తున్నాయి. సో కంపారిజన్, పెద్ద పిల్లలు అందరు కలిసి ఒకే స్కూల్ బస్సులో వెళ్తుంటారు. మీ 3rd class బాబు ఉంటాడు, 5th class వాడు ఉంటాడు, 8th ఉంటాడు, 9th ఉంటాడు. 9th వాడు ఏం చేస్తాడంటే వాడు 8th వాడు ఏదో ఒకటి వీడిని అంటాడు. వీడికి కొత్త థింగ్స్ ఎలా అయితే గ్రాస్ప్ చేస్తారో అలాగే మంచి గ్రాస్ప్ చేసినట్టే చెడు గ్రాస్ప్ చేస్తారు. వాళ్ళందరికీ పిల్లలకి ఏదైనా మైండ్లో పడిపోతే చిన్న ఏజ్ నుంచే, మీరు అన్నట్టు చిన్న ఏజ్ నుంచే పిల్లలకి మైండ్లో ఏదైనా పడిపోతే అది ఇంకా స్ట్రాంగ్గా పడిపోద్ది. రేపొద్దున వాళ్ళు నార్మల్గా ఉన్నా కూడా పెద్ద అయిన తర్వాత వాళ్ళకి అదే మైండ్లో ఉండిపోయి నేను అన్నట్టు పర్ఫార్మెన్స్ యాంగ్జైటీస్ ఇవన్నీ వస్తాయి. సో పిల్లలకి మనం మంచి ఎలా చెప్తామో ఇలాంటివి కూడా అలాగే వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. మనం ఏంటంటే అలాంటివి మాట్లాడకూడదు, తప్పు, మాట్లాడొద్దమ్మా, ఆపేసేయి అని ఆపేస్తాం పిల్లల్ని. నీకు తెలియదమ్మా అని ఏదో ఒకటి చెప్పి పంపించేస్తాం. అలా కాకుండా అలాంటి టైంలో వాళ్ళు ఏమైనా అలాంటి డౌట్స్ అడిగితే వాటిని ఫ్యూచర్లో ఇన్సెక్యూరిటీస్ అవ్వకుండా పిల్లలకి చెప్పే విధానంలో నిదానంగా చెప్పేసుకోవాలి. అవాయిడ్ చేయటం అనేది మంచిది కాదు. ఏ విషయం కూడా అవాయిడ్ చేయొద్దు. ఏ విషయం అవాయిడ్ చేయొద్దు, ఏజ్ అప్రోప్రియేట్గా, అంటే వాడి ఏజ్కి తగ్గట్టు వాడికి ఇవ్వాల్సిన నాలెడ్జ్ వాడికి చెప్పాలంతే. ఓకే. అయితే ఇప్పుడు అన్నారు కదా
ఒకవేళ ఇన్ఫెక్షన్స్ వస్తే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి? ఈ సర్జరీ చేసుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉండాలంటారు? యూజువల్గా నన్ను అడిగితే ఇన్ఫెక్షన్స్ అంటే అండి ఏ ఇన్ఫెక్షన్ అయినా రావచ్చు. యూజువల్గా ఏంటంటే యూరిన్ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా. మీకు అప్పుడప్పుడు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి జనరల్ పాపులేషన్లో అందరికీ. యూరిన్ వెళ్తున్నప్పుడు మంట రావటం కానీ అలాంటిది యూరిన్ హ్యాస్ సమ్ బ్యాక్టీరియా. మీకు యూరిన్ టెస్ట్లో కూడా 0 cells అని ఎవరు యూరిన్ టెస్ట్ చేపిస్తే పస్ సెల్స్ అంటే 2 or 3, 1 or 2 అట్లా ఇస్తారు. దట్ ఈజ్ నార్మల్. మోర్ దాన్ 5-6 వెళ్ళిపోతే అబ్నార్మల్ అంటాం. అంటే యూరిన్ హ్యాస్ సమ్ బ్యాక్టీరియా. మనం సర్జరీ చేసాం కదా అని యూరిన్ డైవర్ట్ చేసాం కదా, యూరిన్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది కాబట్టి అది కంటామినేట్ అవటం, అప్పుడప్పుడు చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ రావటం, మోషన్ పాస్ చేసినప్పుడు అక్కడి నుంచి ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చి ఇన్నర్ వేర్ దగ్గర నుంచి లోపలికి రావడం, కంటామినేషన్ ఛాన్సెస్ ఆర్ వెరీ హై ఫర్ బాటమ్ సర్జరీస్ అండి. అయితే నేను So, 50 to 60 years మధ్యలో మనకి పోస్ట్రేట్లో సమ్ టైమ్స్ షుగర్ ఉన్న వాళ్ళలో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు యూరిన్ కంటామినెంట్ అన్నారు మీరు, యూరిన్ అనేది కొంత స్టాక్ అక్కడ ఉండిపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి కూడా సర్జరీస్, ఈ టైప్ ఆఫ్ సర్జరీస్ ఉపయోగపడతాయి దానికి? లేదండి, దానికి యూరాలజిస్ట్ బీపీహెచ్ అంటారు, అంటే బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ప్లేషియా అని. ఆ ప్రోస్టేట్ గ్రంథి ఏదైతే పెద్దగా ఉందో యూరాలజిస్ట్ ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి ఆ ప్రోస్టేట్ గ్రంథిని డీబల్క్ చేస్తారు, అంటే సైజుని తగ్గిస్తారు. ఏదైతే యూరిన్ వచ్చే పాసేజ్ని ఇది నొక్కుతుందో దాన్ని తగ్గిస్తారు సైజు. తగ్గియటం వల్ల యూరిన్ లోపల రిజర్వ్ ఉండిపోకుండా ఫ్రీగా బయటకు వచ్చేయటానికి.